అంటే తన వ్యాపారాలు ఏదైతే ఉన్నాయో అది దుబాయ్లో కానీ, సింగపూర్లో కానీ, ఇండోనేషియాలో కానీ, ఆఫ్రికాలో కానీ, ఇక్కడ భారతదేశంలో కానీ ఆ వ్యాపార లావాదేవీలు చూసుకుంటారే కానీ ప్రజా జీవితంలో వీళ్ళు ఉండరు అన్నటువంటిది ఘంటాపదంగా చెప్పొచ్చు. వాళ్ళ మనోభావాల్ని వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. ప్రశాంత్ రెడ్డి గారి మనోభావాలు కానీ, ఆమె భర్త మనోభావాలు కానీ దీన్ని బట్టి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు నెల్లూరు ప్రజలే నిర్ణయించుకోవాలి. మీకు అనుక్షణం ఎల్లవేళలా మీ సమస్యల్ని ఆకలింపు చేసుకొని మీతో పాటు సహజీవనం చేసేటటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు. వాళ్ళు కావాలనా, లేక మేము పోటీ చేస్తాం, ఓడిపోతే క్వైట్ అయిపోతాం, మేము మా యొక్క లావాదేవీలు చూసుకుంటాం అన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మీకు కావాలన్నా అన్నటువంటిది మా నెల్లూరు జిల్లా ఓటరు మహాశైల్నే నిర్ణయించుకోవాలని వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తూ మంచి నిర్ణయాన్ని తీసుకోండి. ఎప్పుడు కూడా మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా యొక్క శాసనసభ్యులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ అనునిత్యం మేము ప్రజా జీవితంలోనే ఉంటాము, మీలో ఒకరిగా ఉండి మీ సమస్యల పరిష్కారం కోసం అహర్నిశాలు కృషి చేస్తామనని పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.